ఇక మనం ఇంకొన్ని విషయాలు మనం ముందుకు వెళ్ళి ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. సహనాన్ని విడిచిపెడితే ఏమొస్తుంది? ప్రమాదం వస్తుంది. అయితే ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే అది కూడా తెలియాలిగా. మరి ఇప్పుడు మొదటి భాగంలో మనం 3 విషయాలు మనం గమనించాం. సహనం అనేది చాలా అవసరమని బైబిల్ తెలియజేసింది. సహనాన్ని కోల్పోతే ప్రమాదంలో ఉంటారని తెలియజేసింది. 3వ విషయాన్ని సహించిన వారు ధన్యులని తెలియజేసింది. ఇది సకల జనులకు తెలియచేయండి అని తెలియజేసింది. సహనం చాలా అవసరం అండి. నిజంగా జీవితాలు తారుమారు అయిపోతాయి ఈరోజు సహనం కోల్పోయి. కుటుంబాలు తారుమారు అయిపోతాయి ఈరోజు. అయితే సహనాన్ని విడిచిపెడితే ప్రమాదం అయితే వస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఈ ఎంత ప్రమాదంలో పడిపోతారంటే ఈ సహనాన్ని కోల్పోతే ఇంకా కొన్ని విషయాలు మన బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం అనగానే మనకు సంసోను గుర్తు రావాలి మీకు కదండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము. ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నాం? సహనాన్ని కోల్పోతే ప్రమాదం. ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే ఏ దశకు చేరుతుందంటే, ఏ దశలో ఉంది అని అంటే ఏ దశకు చేరుతుందంటే చూడాలి. 16 అందరూ చూడాలి ప్రియమైన దేవుని వారలారా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె ఎవరు? ఆమె డెలీలా. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున. ఎంత మంచి మాట, బాగా గమనించాలి. సహనాన్ని కోల్పోతే ఆ ప్రమాదం ఏ స్టేజ్కి వెళ్ళుద్దంటే ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసికి చావగోరెను. సహనాన్ని కోల్పోతే చివరి దశ ఏది? నేను చచ్చిపోవాలి, నేను బ్రతకటానికి వీల్లేదు, ఇక నాకు ఇక చావే, మరణమే శరణం అనే తప్ప చావు కోసం వెతుక్కుంటారు తప్ప నీకు ఇక రూట్లన్నీ క్లోజ్ అయిపోతాయి ఇక సహనాన్ని కోల్పోతాయి. ఇప్పుడు సంసార పరిస్థితి అదే ఉంది. విసుగు ఎప్పుడు వస్తుందంటే ప్రాణము విసికి చావగోరిన పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏం జరుగుతుంది? ప్రాణము విసికి చావగోరెను. సంసోను చచ్చిపోవాలని డెసిషన్ తీసుకోవటానికి మెయిన్ కారణం ఏంటి? సహనాన్ని కోల్పోయాడు. భక్తి జీవితాన్ని అంత భక్తిగా కొనసాగిస్తున్నటువంటి ఇతను సహనాన్ని కోల్పోవటం వల్ల భక్తి కూడా ఏమైపోయింది? పడిపోయి భక్తి బలహీనపడిపోయింది. ఇప్పుడు అతను ప్రాణం విడిచి చావుకోరేను అంటే విసుగుదల ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే నువ్వు సహనాన్ని కోల్పోతావో అప్పుడు సహనాన్ని కోల్పోయావని అర్థం. చచ్చిపోవాలని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో వెంటనే నీకు అర్థమైపోవాలి, నేను సహనాన్ని కోల్పోయావనని. సంసోను గారు విసిగిపోయాడంట. అంటే చాలా వరకు అప్పటి వరకు భరించాడండి. చాలా వరకు భరించాడు. సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు సహనం స్టేజ్ దాటిపోయింది. సహనాన్ని కోల్పోయాడు. భరించినంత వరకు భరించాడు, సహనం కోల్పోయినటువంటి సంసోను ఏం మాట్లాడుతున్నాడు? ఇక నేను చచ్చిపోవాలి. సహనాన్ని కోల్పోతే మనిషి ఆలోచనకి వెళ్తాడు, చచ్చిపోవాలని చూస్తాడు. ఏమంటే సహనాన్ని కోల్పోతే మీరు బాగా గమనించాలి. బైబిల్ మీరు బాగా గమనించగలిగితే సహనాన్ని కోల్పోయినటువంటి సంసోను చూస్తే చచ్చిపోవడానికి సిద్ధమైపోతున్నాడు. నేను ప్రాణము విడిస్తేనే బెటర్ అంటున్నాడు. చూసారండి మరి మనం గమనించగలిగితే సహనాన్ని కోల్పోతే ఏమండి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది భార్యకి. అప్పుడప్పుడు కొంతమంది భార్యలకి భర్త కొట్టాడనో, భర్త అరిచాడనో, భర్త పట్టించుకోలేదనో, ఏదో మాట అన్నాడనో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ భార్య సహనాన్ని కోల్పోయిందని అర్థం చేసుకోవాలి. బాగా గమనించాలి. ఏమండి అప్పుడప్పుడు రైలు పట్టాల మీద తలబెట్టి పడుకున్నారంటే అర్థం ఏంటి? చచ్చిపోవడానికి సిద్ధమైపోయారు. అంటే ఏం కోల్పోయారు? సహనాన్ని కోల్పోయారు. సహనం కోల్పోయారు అంటే అప్పటి వరకు భరించింది, భర్త యొక్క అరాచకాన్ని భరించింది. అప్పుడప్పుడు భర్త చచ్చిపోవడానికి బయలుదేరతాడు. అప్పటి వరకు భరించాడు భర్త భార్య టార్చర్కి. ఇక విసిగిపోతే సహనాన్ని కోల్పోతే ఇక చివరికి మిగిలింది ఏంటి? ఇక నెక్స్ట్ చావే, నేను చచ్చిపోవాలి.
అందరూ పనికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్యాన్ ఊరి పెట్టుకోవాలనే డెసిషన్ ఎందుకు తీసుకుంది అంటే ఈవిడ ఎప్పటి నుంచో భరిస్తుంది. ఆ రోజు సహనాన్ని కోల్పోయింది, నేను చచ్చిపోవాలి. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నది, స్త్రీ అయినా పురుషుడైనా సహనాన్ని కోల్పోయాడని అర్థం. కళ్ళ ముందు పిల్లలు కనిపిస్తున్నా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి తెలుసా? సహనాన్ని కోల్పోయింది ఆ స్త్రీ, తల్లిగా ఓడిపోయింది. రైలు పట్టాల మీద వెళ్ళి తలకాయ పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయాడంటే సహనాన్ని కోల్పోయింది. ఒక ఉద్యోగం నేను ఈ రోజు నుంచి నేను చెయ్యను అని అంటే అర్థం ఏంటి తెలుసా? రిజైన్ చేసి నేను వచ్చేసానంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పటి నుంచో ఆ ఉద్యోగంలో బాధలు భరిస్తుంది. ఇక నేను అది టార్చర్ అయిపోయింది, ఆ ఉద్యోగం నేను చేయను. ఇంట్లో ఒట్టిగానే ఉంటాను కానీ ఏదన్నా పొలం పని అన్నా చేసుకుంటాను కానీ ఆ ఉద్యోగం మొత్తం నేను చేయనంటే అర్థం ఏంటి తెలుసా? సహనాన్ని కోల్పోయాడు ఆ వ్యక్తి. ఆ స్త్రీ, డాడీ నేను ఈ రోజు నుంచి నేను ఉద్యోగం చేయను, ఇంట్లోనే ఉంటాను, వేరే ఉద్యోగం చేసి చూసుకుంటానంటే అర్థం ఏంటి తెలుసా? ఆ ఉద్యోగంలో ఏదో భరించింది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అప్పటికే చాలా వరకు సహించింది. ఇక భరించలేని పరిస్థితిలో చివరికి ఏమవుతుంది? ఇంకా నేను చెప్పగలిగింది కానీ చాలా మంది చచ్చిపోయే పరిస్థితి. సహనాన్ని కోల్పోతే చివరి నీ పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తుంది? చచ్చిపోయే పరిస్థితి. భక్తికి దూరం అయిపోతున్నాం. ఎందుకు సహించలేకపోతున్నాం? ఎందుకు భరించలేకపోతున్నాం? బాగా గమనించాలి. ప్రమాదం ఉంది, సహనాన్ని విడిచిపెడితే ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం ఎక్కడి వరకు వస్తుందంటే, ఎంత ప్రమాదం వస్తుందంటే ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం కాదండి. ఏ ప్రమాదం అది? చచ్చిపోయే ప్రమాదం. దానికి ఎగ్జాంపుల్ ఎవరున్నారు మనకి ఇప్పుడు? సంసోను గారే. ప్రాణము విసికి చావగోరెను చాలా భరించాడండి. ఇక ఉపయోగం లేదనుకున్నాడు, సహనాన్ని కోల్పోయాడు, చచ్చిపోవాలనుకున్నాడు. నీవు విసిగిపోతున్నావా జీవితంలో? నీవు జీవితంలో విసిగిపోతున్నావా? వాక్యం వినటానికి విసిగిపోతున్నావేమో. ఒకవేళ బాగా గమనించాలి, వాక్యం వినటానికి విసిగిపోతున్నావేమో, ప్రార్థన చేయటానికి విసిగిపోతున్నావేమో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విసుగొస్తుందా నీకు? విసుగొస్తుందా నీకు? అయితే దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఏమండి, దేనికి విసిగిపోతున్నావు నువ్వు? దేవునికి దూరం అయిపోతున్నావు. దేనికి విసుగుపోతున్నావు? ఆ విసుగుదల నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే ఇక నీకు చావే నీకు మార్గం. ఇక సహనాన్ని కోల్పోయిన వాళ్ళు చివరికి వెళ్ళేది చావే. ఇక వాళ్ళకి మరణమే మిగులుతుంది. బాబు, నీకు విసుకొచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పదాన్ని మీరు బాగా గమనించుకోవాలి. నీకు విసుకొచ్చిందంటే అది శరీర సంబంధమైనటువంటి విషయాలు, కుటుంబ సమస్యల గురించైనా కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, దేవుని కార్యక్రమాల్లో కావచ్చు. నీకు విసుకొచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు సహనాన్ని కోల్పోయావంటే అర్థం ఏంటో తెలుసా? నీకు పతనం స్టార్ట్ అయిందని అర్థం. రాసుకోవాలి ఈ మాట. దానికి ఎగ్జాంపుల్గా ఎవరున్నారు? సంసోను. పతనం స్టార్ట్ అయింది. బతికి బట్ట కట్టాడా? చచ్చిపోయాడు. ఆయన కాబట్టి వెళ్ళని గుడ్డు లక్కీగా ఆ రోజు ప్రార్థనలో ఇమీడియట్గా కొంచెం ఏదో స్పార్క్ తగిలింది కాబట్టి అదృష్టం. ఎబ్రిపతికి విశ్వాస గుంపులోకి చేరగలిగాడు. మనం ఎప్పటికి చేరాలి? పంతాలు, పట్టింపులు, ఆలోచనలు, బతికే 4 రోజుల జీవితానికి ఏం సాధిద్దామనండి? ఈ సహనాన్ని కోల్పోయి. సహనాన్ని కోల్పోతే నీకు మిగిలేది మరణమే. కుటుంబానికి దూరం అవుతున్నావు, సంఘానికి దూరం అవుతున్నావు, బిడ్డలకు దూరం అవుతున్నావు. కొద్ది రోజులు భరించవచ్చుగా. ఒక 30 సంవత్సరాలు కలిసి ఉంటే నీ కుటుంబం ఆల్రెడీ నువ్వు మ్యారేజ్ చేసినప్పటికీ 30-40 అవుతుంది. ఇప్పుడున్న సంవత్సరాలు సెటిల్ అయిన తర్వాత కానీ చేసుకునే పరిస్థితి. కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి సహనాన్ని కోల్పోయి. బిడ్డలు రోడ్డు మీద పడుతున్నారు. ఎవరు తల్లి అనాలో తెలియట్లేదు, ఎవరు నాన్న అనాలో తెలియట్లేదు. సహనం ఎంత ప్రమాదకరమైనదంటే జీవితాలని తారుమారు చేస్తుంది, కుటుంబాలని మరణావస్థలకు తీసుకువెళ్తుంది. సహనాన్ని కోల్పోయామంటే నీకు విసుకొచ్చిందంటే, ప్రార్థనల పట్ల విసుకొచ్చిందా, కుటుంబాల పట్ల విసుకొచ్చిందా, ఎక్కడైనా నీ జీవితంలో నీ యొక్క జీవన విధానంలో ఎక్కడైనా విసుకొచ్చిందంటే నీ పతనం స్టార్ట్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. నువ్వు బైబిల్ ముందుగానే తెలియచేసింది. జాగ్రత్త బిడ్డ. చచ్చేవి నువ్వు సాధించలేవు, నరకం వెళ్తాం తప్ప. కొద్ది రోజులు భరించి సహించిన వారే ధన్యులని యాకోబు గారు చెప్పారు కదా. దేవుని వాక్కుల కోసం కనిపెట్టు. మందిరంలో ఏ రోజు కనిపెడుతున్నావు?
బాగా గమనించాలి మనం. నీకు విసుకొచ్చిందంటే అర్థం నీకు పతనం స్టార్ట్ అయిందని అర్థం. సహనాన్ని కోల్పోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో సంసోను జీవితం నేర్పిస్తుంది కదా. కదండి, సంసోను జీవితం పతనావస్థకు చేరుకున్నట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము విసుగుదల చెందకూడదు. భార్యకు విసుకొచ్చినా, భర్తకు విసుకొచ్చినా కుటుంబం చిన్న భిన్నమైపోతాయి. సంఘములో సంఘ విశ్వాసిరాలిగా నీకు విసుకొచ్చిందా, అయితే నీకు పతనం స్టార్ట్ అయినట్టే. నువ్వు సహనాన్ని కోల్పోయావు, విసుగుదలకు దగ్గరైపోయావు, ఏమంటే భక్తిని కోల్పోయావు. ఇక నీకు మిగిలేది ఏంటిగా? నేను చెప్పలేదు, అది ఎగ్జాంపుల్గా ఎవరిని పెట్టాడు? సంసోను గారు. విసుగుదలలో నిర్ణయాలు మారిపోతాయి. ఇక నీకు ఏమంటే ఆ యొక్క విసుగుదలలో వచ్చేసింది అనుకోండి, నిర్ణయాలు మారిపోతాయి. ఆ నిర్ణయాలు మంచిగా దారితీయవు. అన్నీ బాగుంటే నిర్ణయాలు మంచిగా ఉంటాయి కదండి, అంతే కదండి. సహనాన్ని కోల్పోతే నిర్ణయాలు కూడా అడ్డగోలుకుంటాయి. చెడుకే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏదైతే అయిందిలే, వెళ్ళిపోదాం పదండి. ఇక ఏదైతే అయిపోయింది, నేను మాత్రం అర్థంతో నేను కాపురం చేయనండి. విసుగుదల వచ్చేసింది. విసుగుదలలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? మంచి నిర్ణయాలు తీసుకున్నట్టు ఎక్కడ హిస్టరీలో లేవు. విసుగుదలలో విసుగుదల వచ్చినా ఏమండి, నువ్వు ఆ యొక్క సహనాన్ని కోల్పోయినా నువ్వు తీసుకున్న నిర్ణయాలు చెడుకే దారితీస్తాయి తప్ప మంచికి దారి తీయవు. ఆ చెడు ఏది ఎక్కడ తీసుకెళ్తా? చెడు చావు. నేను సహనాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది దయ్యం, విసుగుదల వచ్చేటట్టు చేస్తుంది దయ్యం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సహించగలవా కొద్ది సంవత్సరాలు నా కోసం, నువ్వు భరించగలవా కొద్ది సంవత్సరాలు నా కోసం. యోబు సహనాన్ని నువ్వు గమనించట్లేదా? యోబు సహనాన్ని మీరు తెలుసుకుంటారు కదా. ఏం నేర్చుకుంటున్నామండి మనం దేవుడి సన్నిధికి వచ్చి? నిజంగా చిన్న విషయాల్లోనే సహించలేని నీవు నీ నిండు ఆత్మీయ జీవితాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? సహనాన్ని కోల్పోయి. ఎందుకు విసుగుదల? ఎందుకు మరణావస్థకి? ఎందుకు ఆ మరణావస్థలో నరకం? ఎందుకు? సహనాన్ని కోల్పోతే ఎంత ప్రమాదం ఉందంటే నిన్ను నరకానికి తీసుకెళ్ళే అంత ప్రమాదం ఉంది మరణం దారిలో. సంసోను గారి జీవితమే మనకి ముంగుర్తుగా కనపడుతుంది. ప్రమాదంలో ఎంత ప్రమాదం ఉందంటే సహనాన్ని కోల్పోతే మొట్టమొదటి సందర్భంలో ఎవరు కనిపించారు మనకి? ఎవరు కనిపించారు? సంసోను కనిపించాడు. సంసోను చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఎంత ప్రమాదంలో ఉన్నాడంటే చావుకి వెళ్ళిపోయేంత ప్రమాదంలో. ఇక రెండో వ్యక్తిని మనం ఆలోచిద్దాం. ఎస్తేరు గ్రంథము ఏమండి, సహనం ఎంత డేంజర్కి వెళ్ళిపోతుందో చూసారండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. అందరూ చూడాలి, అందరూ చూద్దాం. 416వ పేజీ. తిప్పకండి, డైరెక్ట్గా పేజీ నెంబర్ చెప్తున్నా. 416 డైరెక్ట్గా తీయండి. 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3:5 చదువుకుందాం. మృదుకై ఏమండి, మృదుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు. ఏమండి, హామాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంట మృదుకై అంట వంగట్లేదంట, నమస్కారం చేయట్లేదంట. నమస్కారం చేయకయు హామాను చూచినప్పుడు బహుగా కోపించి. హామానులో ఏం కోల్పోయాడు? ఇప్పుడు హామాను ఏం కోల్పోయాడు? సహనాన్ని కోల్పోయినోడికి వెంటనే ఏమొచ్చుద్ది? కోపం ఉట్టిపడుద్ది. అసలు ముక్క మీద ఉంటుందండి కోపం. సహనాన్ని కోల్పోయినోడికి ఫస్ట్ వచ్చేది కోపం. బుస్ 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 అని పొంగుతూ ఉంటుంది కోపం. అయితే బిడ్డ సహనాన్ని కోల్పోయాడని అర్థం చేసుకోవాలి. సహనాన్ని కోల్పోయాడని దేనికి దగ్గర అవుతున్నాడు? మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా చావుకు దగ్గర అవుతున్నాడు. ఎవరికి తెలియకుండా చచ్చిపోతాడు. గుర్తు తెలియని మృతదేహం రైలు పట్టాల మీద ఎవరైనా తెలుసుకున్నట్టు తీసుకెళ్ళండి. పేపర్లో న్యూస్. సహనాన్ని కోల్పోతే ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది? ఇప్పుడు హామాను కూడా సహనాన్ని కోల్పోయి ఏమండి కోపం వచ్చేస్తుంది. సహనాన్ని కోల్పోతే నీకు వచ్చేది ఫస్ట్ కోపం.
ఏమండి హామాను గారు దేనికి సహనాన్ని కోల్పోయాడు? ఏమండి అసలు హామాను గారు దేనికి సహనాన్ని కోల్పోయాడు అంటే, మృదుకు అనేటువంటి ఆయన కాపలాదారుడు, ఎంట్రన్స్లో గేటు దగ్గర కాపలాదారుడు. అయితే ఈ కాపలాదారుడు ఈ హామాను వచ్చేటప్పుడు ఈ కాపలాదారుడు వచ్చేటప్పుడు నమస్కారం చేయట్లేదంట, వెళ్ళేటప్పుడు కూడా గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి నమస్కారం చేయట్లేదంట, వంగకయు నమస్కారం చేయట్లేదని చెప్పేసి హామానుకు కోపం వచ్చేసింది. ఈ విషయం ఎవరు చెప్పారు? అక్కడున్న కాపలాదారులు ఇంకా ఉంటారు కదండి, వాచ్మెన్లు. హామాను గారు అందరూ నమస్కారం చేస్తున్నారు మీకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు, ఇదిగో ఈ మృదుకై మాత్రం నమస్కారం చేయట్లేదు అని మెల్లిగా ఎక్కించారు. ఏరా ఎందుకు నమస్కారం చేయట్లేదు హామాను గారు వచ్చేటప్పుడు అని తోడు కాపలాదారుడు అడిగాడు మృదుకై. నేను యూదుడను, నేను దేవుడికి తప్ప నేను ఎవరికి మొక్కను, అది దేవుడు నాకు ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చాను, నేను ఆ ప్రాణం పోయినా నేను నమస్కారం చేయను అన్నాడండి. ఆ పై వచనంలోనే అన్నాడు చూడండి, 4వ వచనం, ఎందుకు ఈ ప్రకారము ప్రతిదినం అతనితో చెప్పుకోవచ్చు, అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మృదుకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాన్ని హామానుకు తెలిపిరి. ఎలాగనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పాను. నేను ఆ యూదులను నేను అయితే అందరికీ నమస్కారం చేయను, నేను దేవునికి తప్ప నువ్వెవరికి మొక్కకూడదని ఆజ్ఞ ఉంది 10 ఆజ్ఞల్లో. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల ఏందైనా కానీ ఎక్కడైనా కానీ దేవుడికి తప్ప నువ్వు ఎవరికి నమస్కారం చేయకూడదని యూదులకు ఒక ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞ నేను దేవుడికి తప్ప ప్రాణం పోయినా నేను ఎవరికి నమస్కారం పెట్టనని తోటి కాపలాదారులతో అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? హామాను గారికి చెప్పాడు. హామాను గారు అసలు మీకు నమస్కారం పెట్టడంట, ఏమేమి చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఈ మృదుకై ఏం చేస్తారు చూడండి మీ ఇష్టం, మరి మేమైతే చెప్పామని చెప్పి ఆయన దృష్టిలో పడాలని ఈ కాపలాదారులు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆయన అసలు ఆ రేంజ్లో ఉన్నవాడు నమస్కారం పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటండి? కాపలాదారులు పెడితే ఏంటి పెట్టకపోతే కాముగా వెళ్ళిపోవచ్చుగా. వెంటనే వచ్చింది చెక్ చేశాడంట ఆ రోజు. అవునా పెట్టట్లేదా, నేను వస్తాను ఉండండి ఇప్పుడు అని పొద్దున్నే వచ్చేసాడంట ఆ రోజు. పెడతాడో లేదని చెప్పి చూసాడంట, వంగలేదంట. సరే ఈవినింగ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ రాజ్యస్థానంలో నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూసాడంట, వంగలేదంట. వెంటనే ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే వెంటనే నీకేం అర్థం కావాలి? ఆ వ్యక్తికి కోల్పోయాడు. ఊరికి కోపాలు వచ్చేస్తామంటే అంటే సహనాన్ని కోల్పోయారని అర్థం చేసుకోవాలి. ఏదో ఒకటి పగల కొడతారు, అంటే సహనాన్ని కోల్పోయారు. ఆయన మీకు రగిలిపోతున్నాడు. ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడు, ఇదిగో ఏంటంటే టెన్షన్ పడుతున్నారు మీరు, ఈరోజు డ్యూటీలో ఏదైనా జరిగిందా అంటే, జరిగిందని మెల్లిగా అంటావేంటి, గేటు కూడా ఒక కాపలాదారుడు ఉన్నాడు, నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నమస్కారం చేయట్లేదంటే. నిజంగా భార్య సరైన భార్య అయితే చెప్పుద్ది, ఏమండి కాపలాదారుడు నమస్కారం పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి, మీరు లోపల మంచి అధిష్టానంలో ఉన్నారు, హ్యాపీగా ఉండండి, మీకెందుకంటే ఆ కాపలాదారుల గురించి మీకెందుకు చిల్లర వ్యవహారాలు చేస్తానని భార్య చెప్పాలి. భార్య కూడా ఏం మాట్లాడలేదు, అవునా సపోర్ట్ చేస్తాం. ఇంకా భార్య చెప్తే ఊరుకుంటాడా? గాలి కొట్టినట్టు తయారవుతాడు భర్త. ఏవో పొంగిపోయాడు, వచ్చాడు ఏం డెసిషన్ తీసుకున్నాడు తెలుసా అండి? సహనాన్ని కోల్పోతే నంబర్ 1 కోపం వస్తుంది, నంబర్ 2 ఏమొస్తుంది, ఏం చేస్తాడో తెలుసా అండి? 6వ వచనం చూడండి, మృదుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి. మృదుకైని చంపటం కాదు, ఇప్పుడు మృదుకైని ఏం చేయాలనుకుంటున్నాడు? కోపం వచ్చిన వెంటనే చంపేయాలనుకున్నాడు. మృదుకైన ఒక్కనే చంపటం కాదు, మృదుకో యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్య మందంతయందు మృదుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. ఏం చేశాడండి? ఇశ్రాయేల్ అందరినీ చంపేద్దాం అనుకున్నాడండి. ఇప్పుడు మృదుకైన ఒక్కడే చంపేద్దామని కాదు, ఇశ్రాయేల్ అందరినీ చంపేద్దాం. సహనాన్ని కోల్పోతే ఏ స్టేజ్కి వెళ్తుంది? చంపేస్తాం. సహనాన్ని కోల్పోయినటువంటి భార్య తను విషయం తీసుకుంటుంది, తను బిడ్డలు కూడా విషయం ఇచ్చి చంపేస్తా ఉంటుంది. నేను నిజం కదండి? సహనాన్ని కోల్పోయినటువంటి భర్త చక్కగా ఒక విషయం బాటలు తెచ్చుకొని చక్కగా భార్యకి పెడుతున్నాడు, బిడ్డలకు పెడుతున్నాడు, తెల్లరిపాటికి 4 శవాలు అయిపోతున్నారు. ఎన్ని పేపర్లో చూస్తలేదు? వీళ్ళందరూ మీకు అర్థమైపోవాలి. కుటుంబాల్లో సహనాన్ని కోల్పోయిన వాళ్ళు ఎక్కేది పాడే. వాళ్ళన్నా చచ్చిపోతారు, ఎదుటోళ్ళన్నా చంపేస్తారు. సహనం ఎంత డేంజర్ స్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి.
పైకి మాత్రం మనం చక్కగా సహనంగా కనిపిస్తూ ఉంటాం. నోరు తెలిస్తే బయటకు వస్తుంది మన సహనాలు ఏంటో కదండి. కడిగిన ముత్యాల్లా ఉంటాం మనం చక్కగా బైబిల్ పట్టుకున్నప్పుడు. అరే అసలు సహనం అంటే వీళ్ళ దగ్గర నేర్చుకోవాలన్న ఫీలింగ్లో ఉంటాం కదండి. కానీ లోపలికి వెళ్ళి తొంగి చూస్తే సహించినటువంటి వాడు భక్తి జీవితంలో కొనసాగిస్తాడు. సహనాన్ని కోల్పోయినటువంటి వాడు కోపం పేటరేగిపోతుంది, పతనానికి దగ్గర అయిపోతున్నాడు. నేను చచ్చిపోవటమే కాదు, బతుకు వేరే ఆప్షన్ లేదు. ఇక పతనానికి దగ్గర అవుతున్నాడు. పతనానికి దగ్గర అవుతున్నాడు అంటే మరణానికి దగ్గర అవుతున్నాడు. మరణానికి దగ్గర అవుతున్నాడు అంటే నరకానికి దగ్గర అయిపోతున్నాడు. ఇశ్రాయేల్ అందరినీ చంపేద్దామని డిసైడ్ అయిపోయాడు. కానీ ఆయన ఆలోచన దేవుడు తారుమారు చేసేసాడు. 6వ వచనం, 6వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. 6వ అధ్యాయం 10-11 వచనాలు అంటే మనకి మెయిన్ రీజన్ ఏంటో తెలియాలి కాబట్టి అదొకటే చెప్తున్నాను మీకు. 6వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రమును ఆ గుర్రమును తీసుకొని రాజగుమ్మమున కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటి విడువక అంతయు చేయమని హామానుకే ఆజ్ఞిచ్చేసాడండి. ఒకరోజు రాత్రి నిద్ర పట్టకపోతే రాజుకి వెళ్ళి ఆ యొక్క మెయిన్ డోర్ దగ్గర ఏమండి అసలు ఏం జరుగుతుంది ఈ రాజు గారి యొక్క దృష్టిలో ఆ యొక్క బుక్ బయటికి తీసి ఆ రోజు అసలు ఏం జరుగుతుందో సంస్థానంలో అని చెప్పి తీస్తే రాజుగారికి న్యాయం జరిగిందంట. ఒకరోజు రాజుగారి ప్రాణాన్ని కాపాడేంటి మొర్దెకై. అయ్యో నా ప్రాణాన్ని కాపాడినటువంటి మొర్దెకైకి సన్మానం జరగలేదు ఇంతవరకు, అయితే హామాను పిలిపించండి ఇమీడియట్గా అని చెప్పి పిలిపించి హామాను చేతుల మీదగానే సన్మానం జరిగించాడు. ఎవరికి? మొర్దెకైకి. 11వ వచనం. ఆ ప్రకారమైన హామాను ఆ వస్త్రమును ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రము ధరింపచేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజవీధుల్లో అతను నడిపించుచు రాజు గణపరచుచు నపేక్షించు వారిని ఆ ప్రకారం చేయదగనని అతని ముందర చాటించెను. మొర్దెకైకి ఏమో సన్మానంకి వెళ్ళిపోయింది. సహనాన్ని కోల్పోయినటువంటి హామాను పరిస్థితి ఏమైందో తెలుసా అండి? పక్క అధ్యాయానికి రండి. 7వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించు. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదని రాజు దాని ఉరితీయుడని ఆజ్ఞాపించాడు. ఒక షండు చెప్పాడు, నాయన మీరేమో ఇక్కడ ఊరేగిస్తున్నారు ఇన్ని, కానీ మీ ప్రాణం తీసినటువంటి వారిని కాపాడినటువంటి ఈ యొక్క మొర్దెకైని ఉరి తీయటానికి మీరు నమ్మినవంటూ హామాను ఇంటి దగ్గర 10 మూరలు ఎత్తుగల ఉరికాయ ఒకటి రెడీ చేసాడని విషయం చెప్పగానే ఇమీడియట్గా పోయి ఉరికాయ తెప్పించండి అన్నాడు. మొర్దెకైకేమో ఊరేగింపు, హామానుకేమో ఆ ఉరి కొయ్య మీదే ఉరి. సహనాన్ని కోల్పోయిన వాడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు? చివరికి మరణం. అర్థమవుతుంది మీకు పాయింట్? సహనాన్ని కోల్పోయినటువంటి సంసోను ప్రాణం విసిగి చావగోరెను. సహనాన్ని కోల్పోయినటువంటి హామాను కోపించి ఎదుటి వాళ్ళని చంపాలి, ఇశ్రాయేల్ అందరిని చంపాలని ఆలోచన చేసినటువంటి హామాను చివరికి రాజు చేతులను ఏమైపోయాడు? వాని ఉరితీయుడని ఆజ్ఞాపించెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారేను. ఏమిటి? సహనాన్ని కోల్పోతే ఏదో మంచి జరిగినట్టు ఏం తగలతలా. సహనాన్ని కోల్పోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? చావే. అవసరం అండి మనకి సహనాన్ని కోల్పోవటం? బాగా ఆలోచించండి. మొర్దెకైని ఊరేగించాను, హామాను ఏమో ఉరి తీశాను. కేవలం ఏమండి హామాను పతనానికి గల కారణం ఏంటి? ఒక మాటలో చెప్పండి. మొర్దెకైకి హామానుకి ఏం గొడవలు లేవే. సింపుల్, ఈగో. సహనాన్ని కోల్పోయాడు. సహనాన్ని కోల్పోతే పరిస్థితి ఎలా ఉంది చూసారండి? చివరికి అతను మెడకే ఉరితాడైంది. సహనాన్ని కోల్పోయావంటే నువ్వు భక్తుల నుంచి పడిపోయావని అర్థం.
భక్తులోంచి పడిపోయినటువంటి వాడు మరణానికి దగ్గరైపోతూ ఉంటాడు, పతనానికి దగ్గరైపోతూ ఉంటాడు. ఈ లాజిక్ మర్చిపోయారండి పాపం చాలా మంది క్రైస్తవులు. ఎంతవరకు ఏమండి మీరు అనొచ్చు, ఎంతవరకు సహిస్తామండి? చెప్పడానికి బాగానే ఉంటుంది ఏమండి, ఎన్ని అని సహిస్తామండి అంటారా? ఎంతకాలం సహించటం ఏమండి, లోబడటం అంటారా? బైబిల్ మొత్తం మీరు పరీక్షించండి. మీరు అనొచ్చు, ఎంతకాలం అండి సహించేది, ఎంతకాలం అండి ఓపిక పట్టేదని అంటారా? బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు పరిశీలించండి. బైబిల్ ఎప్పుడు కూడా సహనం కోల్పోవటం అనే దానిని సమర్థించినట్టు బైబిల్ ఎక్కడా లేదు. ఎంత కొలమని ఇంత కొలమని నేను చెప్పలేదు. నువ్వు చచ్చేంత వరకు నువ్వు సహిస్తూనే ఉండాలి. సమర్థించినట్టు బైబిల్లో లేదు. ఎక్స్క్యూజులు బైబిల్లో లేవు. ఇక్కడ వరకు సహించవచ్చు, ఇక్కడ తర్వాత నువ్వు సహించలేదని వద్దు అని బైబిల్ చెప్పినట్టు హిస్టరీలో ఎక్కడే లేదు. అంటే నువ్వు సహించటమే, చచ్చేంత వరకు సహించటమే. ఎలాంటి పరిస్థితిలో కూడా నువ్వు సహనాన్ని కోల్పోవటానికి ఏ పరిస్థితి అన్నా రావచ్చు. బైబిల్ దాన్ని సమర్థించలేదండి. నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా కూడా నువ్వు సహనాన్ని కోల్పోవటానికి వీళ్ళు ఏ పరిస్థితి వచ్చినా కూడా. చూద్దాం ఆ పరిస్థితి కూడా ఒకసారి ఏంటో చూద్దాం. యోబు గ్రంథం మనము యాకోబు పత్రికలో ఒక విషయాన్ని వదిలేసి వచ్చాం. మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయములో ఒక విషయాన్ని మనం వదిలేసి అక్కడికి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5:11 సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా అని ఒక భక్తి జీవితాన్ని ముందు పెట్టాడు. చూడండి అక్కడ, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. విన్నారా? ఒకడు వినపోతే మళ్ళీ విందాం, అంతే కదండి. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు కదా. ఒకసారి బైబిల్లో యాకోబు గారు గుర్తు చేశాడు కాబట్టి యోబు గారి దగ్గరికి కూడా ఒకసారి వెళ్దాం. చివరి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. యోబు గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథము ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? యోబు గారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒకసారి యోబు గారి దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము అందరూ చూడాలి. యోబు గ్రంథము 2వ అధ్యాయం. ఎంత మంచి మాటలండి. సహనం ఇంత డేంజర్లో ఉందా? ఎప్పుడు హ్యాపీగా చక్కగా నవ్వుతూ ఉండండి బాబు. లోపలేదు పగలు, ద్వేషాలు, అసూయలు, కుట్రలు పెట్టుకుని చివరికి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏదో ఏలేద్దాం, ఏదో తొక్కేద్దాం, ఏదో నడిపేద్దాం, ఏదో సాధిద్దాం, చక్రం తిప్పేద్దాం అనుకున్నారు. ఏమీ తిప్పలేమండి. అందరు చాలామంది ఈ భూమి మీద చక్రాలు తిప్పుదాం అనుకున్నారు కానీ ఏమీ తిప్పలేదు. మట్టేసి పడుకున్నారు. ఒక మాటలో చెప్పాలండి, ఒక బండిడు మట్టి వేసుకుని పడుకున్నారు అంతే. ఒక ట్రక్కు మట్టేసుకుని పడుకున్నారు. నిజమా కాదండి? ఏమీ లేదు ప్రియమైన దేవుని వల్ల. గమనించాలి మనం. సహనం చాలా డేంజర్లో ఉంది. సహించడం చాలా అవసరం. ఎంత చెప్పిన తర్వాత కూడా మాకు అంత అవసరం లేదండి, సహించడం నీ ఇష్టం, నువ్వు చావుకు దగ్గర అవుతున్నావు అర్థం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. భార్య అంటుంది, భార్య వచ్చింది. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఏమండి, యోబు గారి పరిస్థితి భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే, ఏమండి, ఐసీలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఐసీలోకి వెళ్ళాడంటేనే మనం ఏమర్థం చేసుకోవాలి? బయట అటు ఇటు ఉన్నాడని అర్థం అయిపోయిందిరా రోజులే అని అర్థం చేసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే మ్యాక్సిమం ఇటు రావటం అనేది కష్టం, అటు వెళ్తాం అనేది ఎక్కువ ఉంటుంది. రైట్. అయితే ఐసీలో ఉన్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పొద్దున్నే చూడటానికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు మరి మార్నింగ్ ఒక 10 o'clock నుంచి 10:30 వరకు ఉంటుంది, హాఫ్ అన్ అవరే. మీరు బయట కోట్లు ఉంటే అవి తగిలించుకుని లోపలికి వెళ్ళండి అని చెప్పి అంటారు బయట విజిటర్ని చూడటానికి. అప్పుడు మీరు బయట కోటు తగిలించుకుని వెళ్తారు, మీరు ఏదో డాక్టర్ లాగా యాప్రాన్ వేసుకుని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్ ఐసీలో ఉన్నాడు, ఆక్సిజన్ తీసుకుంటున్నాడు, కొంచెం కొనపరాలతో చూస్తున్నాడు, మనుషులు గుర్తుపడుతున్నాడు. ఓకే, మన ఊరి నుంచి వచ్చాడు పాపం పలకరించడానికి నన్ను అని అంటున్నాడు. అప్పుడు నువ్వు వెళ్ళి ఐసీలో ఉన్నటువంటి వాళ్ళని, బాబాయ్ అసలు యాక్చువల్గా నువ్వు చచ్చిపోయి ఉంటావు అనుకున్నానే, ఇంకా బతుకున్నావు అని అనండి. ఎట్లుంటుందండి? ఏమిటి ఎట్లుంటుంది మీరు చెప్పండి? ఎంత బాధేస్తుందండి ఆ వ్యక్తికి. మరి ఏ రోజు బయటపడదామని చెప్పి నేను చూస్తున్నాను, వీడేమో ఎప్పుడు చచ్చిపోయి ఉంటామని చెప్పి అంటున్నాడండి. ఇంకా కుంగిపోతాడు కదండి. ఇదే సీన్ ఇప్పుడు ఎవరికి జరిగింది అనుకున్నారు?
యోబు గారికి జరిగింది. ఇదే సీన్ ఇప్పుడు యోబు గారికి జరిగింది. యోబు గారు ఉన్న పరిస్థితి ఏంటండి? యోబు గారు ఉన్న పరిస్థితి ఏంటి? యోబు గారు ఉన్న పరిస్థితి ఏమండి? నువ్వు చావు అంటుంది. దేవుణ్ణి దూషించి నువ్వు మరణము కమ్ము అని అంటుంది. ఏమండి, యోబు గారు ఎంత బాధలో ఉన్నాడో తెలుసా అండి? అరికాల నుంచి నడినెత్తి వరకు చాలా బాధ కలిగి ఉన్నాడు లేదండి? ఎంత బాధ కలిగి ఉన్నాడంటే బూడిదలో కూర్చున్నాడు, చిలపెంకుతో ఏమండి రుద్దుకుంటున్నాడు, చిలపెంకుతో రుద్దుకుంటున్నాడు. నిజంగా సావమని అంటుంది ఇప్పుడు భార్య వచ్చి. ఏమండి, ఎంత బాధేస్తుందండి? కట్టుకున్నటువంటి భార్య, సంసార జీవితంలో కలిసి ఉన్నటువంటి భార్య అంటుంది భర్తను నువ్వు చావు అంటుందంటే భార్య ఎంత బాధల్లో ఉండి కూడా ఏమంటలేదండి పాపం. ఏమండి, ఏమంటలేదండి బాబు. నిజంగా మనమైతే సహనాన్ని కోల్పోతాం కదండి. ఏదైనా చేతిలో ఏదైనా ఉంటే నిజంగా దాన్ని పెట్టి వేసేస్తారు. నేను ఈ పరిస్థితిలో ఉంటే ఇంతకాలం నా యొక్క జీవితంలో ఎంతైతే నేను సంపాదనలో అంతా నీకు ఊడికం చేసి పెట్టాను కదా, ఈరోజు ఈ మాట మాట్లాడతామని చెప్పేసి ఇసురు ఏదో ఒకటి కొడతాం, అంత బాధలో ఉంది. అంటే సహనాన్ని కోల్పోయే పరిస్థితి మంది. కానీ యోబు గారిది ఒక్క మాట అనలేదండి బాబు, ఒక్క మాట అనలేదు. యోబు సహనం ఎక్కడా, మన సహనం ఎక్కడా? యోబు గారి సహనం ఎక్కడా, మన సహనం ఎక్కడా? 10వ వచనం చూడండి. మనమైతే సహనాన్ని కోల్పోయి గొడవలు వచ్చేసేస్తాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవింప తగదా అనెను. ఈ పదాన్ని చూడండి. ఈ సంగతులలో ఇన్ని జరిగినా, భార్య ఇన్ని మాట్లాడుతున్నా, ఇన్ని విధాలుగా రెచ్చగొడుతున్నా, అప్పుడప్పుడు భార్యలు అబ్బో అసలు రెచ్చగొడుతూ ఉంటారు, కొట్టించుకునేదాకా రెచ్చగొడతారండి. ఒక్క పీకితే చంపకేసి సైలెంట్గా పడి ఉంటారు. అంత కొట్టిందాకా తెచ్చుకునేదాకా రెచ్చగొడతారు. అంత రెచ్చగొడుతుంది. ఇప్పుడు ఏ స్టేజ్లో రెచ్చగొడుతుందంటే భార్య నువ్వు చావు అనే స్టేజ్లో కూడా రెచ్చగొడతావు. ఈ సంగతులలో ఇందు జరుగుతున్న ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితోనైనను పాపము చేయలేదు. ఎంత మంచి మాట మీరు బాగా గమనించాలి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు అంటే నువ్వు కోపపడి మాట్లాడుతున్న ప్రతిసారి పాపం చేస్తున్నావు అని అర్థం అన్నమాట. నువ్వు కోప్పడుతున్నావు అంటే కోప్పడి ఏ మాటలు మాట్లాడినా ఆ మాటతో నువ్వు పాపం చేస్తున్నావు. కానీ ఆ కోపంలో యోబు గారు మాటతో కూడా పాపం చేయలేదంటే ఏంటి సహనం? ఏంటండి ఈ సహనం? ఏంటండి మాట జారిన ప్రతిసారి ఏం జరుగుతుంది? ఇప్పుడు పాపం జరుగుతుంది. దయచేసి మాటలు వద్దు. నోరు మూసుకుని పనిలో ఉంటాం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. మాటలు వద్దు ప్రియమైన దేవుని వాళ్ళ. మాటలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పని అంత ఎక్కువ చేస్తే, దేవుని పని ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. మనం పనికి దూరం అయిపోతున్నాం, మాటలకి దిక్కుమాల మాటలకు దగ్గర అవుతున్నాం. దేనికి దగ్గర అవుతున్నాం? పాపానికి దగ్గర అవుతున్నాం. కానీ యోబుని గమనించండి. యోబు తన బాధను సహించాడండి. నోటి మాటతో పాపం కూడా చేయలేదు. యోబు తన బాధను సహించాడు, తన కురుపులను సహించాడు. చిలపెంకుతో గీక్కున్నాడు తప్ప కురుపులను సహిస్తూనే ఉన్నాడు. ఏంటి ప్రభు అని కూడా అనలేదు. కురుపులను సహించాడు. కుమార్తెలు చచ్చిపోయాడు, సహించాడు. కుమారులు చచ్చిపోయారు, సహించాడు. అల్లుళ్ళు చచ్చిపోయారు, సహించాడు. కోడళ్ళు చచ్చిపోయారు, సహించాడు. మనవాళ్ళు చచ్చిపోయారు, సహించాడు. మనవరాళ్ళు చచ్చిపోయారు, సహించాడు. మాట్లాడలేదు. ఆస్తులు పోయినాయి, సహించాడు. స్థిరాస్తులు పోయినాయి, చరాస్తులు పోయినాయి, పని వాళ్ళు చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయినా కూడా, ఆస్తి పోయినా అయినా సహనాన్ని కోల్పోలేదు. యోబు సంగతి మీరు వింటిరి కదా. అన్ని జరిగినా కూడా నువ్వు కోల్పోవటానికి వీల్లేదు. యోబు గారికి జరిగినన్ని ప్రమాదాలు నీకు జరిగాయా? చెప్పాలి. ఎందుకు నువ్వు సహనాన్ని కోల్పోయావు? మరి ఎందుకు భక్తి జీవితాన్ని వదిలేసావు? మరి యోబు గారికి తగిలిన దానిలో 1% కూడా తగలలేదుగా. వాళ్ళు అంత కురుపులు ఏమైనా వచ్చినాయా? ఆస్తులు ఏమైనా పోలినాయా? ఏమంటే కుమారులు ఏమైనా చచ్చిపోయారా? కూతుళ్ళు ఏమైనా చచ్చిపోయారా? అల్లుళ్ళు ఏమైనా చచ్చిపోయారా? చావు అనేది నీ ఇంట్లో జరగలేదు. ఆస్తులు ఏమీ పోలేదు. ఒంట్లో ఆరోగ్యం అంతా బాగుంది. భార్య కూడా నేనేం అంటలేదు.
ఏమి జరగకపోయినా నువ్వు సహనాన్ని ఎందుకు కోల్పోయావు? బైబిల్ అడుగుతోంది ఈరోజు క్రైస్తవుని. దేవుని యందు సహనాన్ని ఎందుకు కోల్పోయావు? దావీదు గారు అంటున్నాడు, యెహోవా యందు నేను సహనము కలిగి బ్రతుకుచున్నాను. ఏం చేద్దామని సహనాన్ని కోల్పోయి? క్రైస్తవుడు ఈ రాత్రి నువ్వు గమనించాలి. కుటుంబమా, ఓ భర్త, ఓ భార్య, ఓ సహోదరి, ఓ సహోదరుడా, సహనాన్ని కోల్పోతే నీకు మిగిలేదు పతనమే. ఎంత ప్రమాదంలో ఉన్నారు చూశారండి. ముందు మనకు పొడుచుకొచ్చేది కోపం ప్రతి చిన్నదానికి. ఎందుకు ఆ కోపాలండి? ఎందుకు ఆ కోపాలండి? ఇప్పుడు చూడండి, యోబు గ్రంథము, యాకోబు గ్రంథము 5వ అధ్యాయము, యాకోబు గ్రంథము 5వ అధ్యాయము, యాకోబు గ్రంథము చూసారండి, మనం చదివాము ఆల్రెడీ. యాకోబు గ్రంథము, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ కడిగేస్తాను చూడండి. ముత్యాలు ఎవరు, ఏమండి, ఎవరు ముత్యాలో ఎవరు పగడాలో అన్ని తేల్చేస్తాను చూడండి. సహించిన వారే ధన్యులగుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి విన్నారు కదా. యోబు సహనాలని పక్కన పెట్టు, నీ సహనం పక్కన పెట్టు. ఏమైనా కష్టాలు వచ్చినాయి నీకు? ఏమి నిజంగా ఏమైనా వచ్చినాయండి? ఏమి రాలేనప్పుడు ఎందుకు కోల్పోయావు? అయితే నువ్వు ధన్యుడు కాదు, నువ్వు భక్తి జీవితంలో దూరం అయిపోయావు. భక్తి జీవితంలో దూరం అయిపోయావండి. సహించమన్నాడు. యోబు సహనాన్ని గురించి మీరు తెలుసుకున్నారన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఎంత కష్టం వచ్చినా నువ్వు సహనాన్ని కోల్పోవటానికి ఏ ప్రాబ్లం అండి, ఎనీ ప్రాబ్లం నువ్వు కోల్పోవటానికి వీలేదు. సహించడమే మన డ్యూటీ, భరించడమే మన డ్యూటీ, ఓర్పు కలిగి ఉండటమే మన డ్యూటీ. సహనాన్ని కోల్పోయావా? ఇంత చెప్పినా, ఇంత విన్నా, ఇంత రాసుకున్నా, ఇంత గమనించినా, ఇంత మైండ్కి ఎక్కించుకున్నా, ఒకవేళ నువ్వు సహనాన్ని కోల్పోతే అయితే సహన కోల్పోయి ఆమాను గుర్తుపెట్టుకుని బతుకు. ఆమాను జీవితం ఏమైంది? ఉరికమ్మ వెక్కాడు. లేదు నేను సహనం ఉండను, మీరేమన్నా అనుకోండి అన్నావా? అయితే ఆమాను జీవితాన్ని గుండెలో పెట్టుకుని బ్రతుకో. అయితే ఏమండి, సహనాన్ని కోల్పోయిన సంసోను గుర్తుపెట్టుకో. సహనాన్ని కోల్పోకుండా ఉన్న యోబును గుర్తుపెట్టుకో. ఈ జీవితాలు నీకు మాదిరికరంగా ఉండాలి. సంసోను జీవితం మాదిరిగా ఉండాలి, హామాను జీవితం మాదిరిగా ఉండాలి. పక్కన యోబు గారి జీవితాన్ని మాదిరిగా పెట్టుకో. ఎవరి జీవితం బాగుంది? కోల్పోయిన హామాను జీవితం బాగుందా? కోల్పోయిన సంసోను జీవితం ఏమైనా బాగుందా? కోల్పోకుండా కాపాడుకున్నటువంటి, సహించినటువంటి యోబు జీవితం ఎలా ఉంది? ప్రియమైన దేవుని వారలారా, సహనాన్ని కోల్పోతున్నావేమో విశ్వాసరాల క్రైస్తవుడా, సహనాన్ని కోల్పోతున్నావేమో, ప్రమాదంలో పడిపోతున్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ప్రమాదంలో పడిపోతున్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని వారలారా, సహనాన్ని కోల్పోయిన యోబును గుర్తుపెట్టుకో. యెషయా గ్రంథము చివరిగా ఈ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, 53:7 చూడండి. అతడు దౌర్జన్యమునందేను, బాధింపబడిన అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ వచనం? యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుతుంది. అతడు నోరు తెరవలేదు, అన్యాయం జరిగినా నోరు తెరవలేదంటే యేసు ప్రభుల వారు ఎంత సహనం కలిగి ఉన్నాడు మీరు గమనించండి. యేసును మాదిరిగా పెట్టుకున్నటువంటి నీ నా జీవితాలు ఇలాంటి సహనం కలిగి బ్రతుకుతున్నామా? మరి మనం, అతడు నోరు తెరవలేదు, మనం మాత్రం నోరు తెరుస్తాం ప్రధానికి. ఎందుకంటే వద్దు ప్రియమైన దేవుని వారలారా, వద్దు. నోరు తెరిచామంటే పతనానికి దగ్గర అయిపోతాం. నోరు మూసుకుని పని చేయటమే ఆ రోజు యేసు ప్రభుల వారు మనకు నేర్పింది. అది నోరు మూసుకుని తల దించుకొని ఓర్పు కలిగి భరించి బాధలను, ముళ్ళ కిరీటాన్ని, బళ్ళెపోటుని భరించి ముందుకు నడిచాడే తప్ప. నిజమా కాదా?
వేరే మార్గము లేదు. అంతవరకు భరించాడు. అతడు నోరు తెరవలేదు. అన్యాయం జరిగినా నోరు తెరవలేదు. ప్రియమైన దేవుని వారలారా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఎలా ఉందో అలా తల దించుకుని ఉన్నాడే తప్ప, నోరు మూసుకుని ఉన్నాడే తప్ప నోరు తెరవలేదు. ప్రియమైన దేవుని వారలారా, మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విలువైన ఆత్మీయ పాఠాలు ఇవి. చివరికి ఒక మాట, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియచేయనీయుడి. మీ సహనమును ఇప్పుడైనా సకల జనులకు తెలియచేయనీయుడి. ఇంత విన్న తర్వాత కూడా ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు రాబోతున్నాడు. సహనాన్ని చెక్ చేయడానికి వస్తున్నాడు. సహనానికి పరీక్ష పెడతానికి వస్తున్నాడు. ఈ పరీక్షలో పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, నిన్ను చెక్ చేయడానికి వస్తున్నాడు. నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావా, పరలోకానికి దగ్గర అవుతున్నావా, నీ సహనాన్ని సకల జనులకు తెలియచేయమన్నాడు. ఓర్చుకున్నావా ఏబులా మారిపోతావు. ఓర్పుని కోల్పోయావా, ఒక హామాను గతి. ఓర్చుకున్నారా, భక్తుల జీవితాలుగా మారిపోతావు. ఓర్చుకుని భక్తుల్లా బ్రతుకుతారా, ఓర్చుకుని ప్రభువులా పనిచేసి పరలోకాన్ని అడుగుతారా ప్రభు అడిగినట్టు. ఓర్పును కోల్పోయి సహనాన్ని కోల్పోయి పతనానికి దగ్గర అవుతారో. ఈ 2 సందర్భాల్ని దేవుడు మన ముందు పెట్టాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా, సహనాన్ని కోల్పోతే ప్రమాదమే తప్ప వేరే ఆప్షనే లేదు. కనుక మీ సహనమును ఈ రోజు నుంచి సకల జనులకు తెలియచేయండి. ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ ఈ రాత్రి వస్తే నీ సహనానికి కొలమాన బద్దేస్తే, నీ సహనం ఏ స్టేజ్లో ఉంది, ఈ సహనానికి రీడింగ్ పెడితే ఎంత వస్తుంది రీడింగ్? కుటుంబంలో సహనాన్ని కోల్పోయావా, భర్త దగ్గర సహనాన్ని కోల్పోయావా, భార్య దగ్గర సహనాన్ని కోల్పోయావా, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర సహనాన్ని కోల్పోయారా, సంఘములో ఒక విశ్వాసిగా సహనాన్ని కోల్పోయావా, దైవ కార్యక్రమాలకి చేయటంలో, స్వార్థ కార్యక్రమాల్లో పరిచర్య ధర్మాన్ని జరిపించడంలో సహనాన్ని కోల్పోయావేమో. అయితే నీ గతి హామానుకు పట్టిన గతే పట్టుద్ది. సంసోను ఏ విధంగా విసిగిపోయాడో అలా పతనానికి దారితీస్తుంది. ఆయన కాబట్టి బతికిపోయాడు. కానీ నీ సహనాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోగలిగితే, అయితే యోబును ఒక్కసారి చూడండి. వీటన్నిటికీ మించి ప్రభుల వారిని ఒక చూడండి. ప్రభువే మనకు మాదిరి, భక్తులే మనకు మాదిరి. ఇంకెవరిని తీసుకున్నా కూడా సహనంలో నుంచి పడిపోతే ఆటోమేటిక్ సహనాన్ని కోల్పోయేటి దేనికి దూరం అయిపోయినట్టు? భక్తి జీవితానికి దూరం అయిపోయినట్టు. సహనముని యందు భక్తిని ఆలోచించండి. సహనం అనేది క్రైస్తవులకి చాలా అత్యవసరం. కుటుంబాలు బాగుండాలన్నా, సంఘములో నీ యొక్క ఆత్మీయ జీవితం బాగుండాలన్నా కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసకి సహనం అనేది చాలా అవసరమని బైబిల్ తెలియజేసింది. సహనం కలిగి పరలోకం ప్రభు దగ్గరికి చేరుకుంటారు, సహనాన్ని కోల్పోయి నరకానికి చేరుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంత విలువైనటువంటి మాటలు, అమూల్యమైనటువంటి మాటలు, గతించిన మాసము నుంచి మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మా ఆత్మీయ జీవితాలకి నెమ్మదిపరిచేటటువంటి మాటలు. నిజంగానైనా మా ఆత్మీయ జీవితంలో మేము, మా కుటుంబాల్లో మేము సహనాన్ని కోల్పోయామేమో నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. నిజంగానైనా ఇంత మంచి అవకాశం ఇచ్చినా కూడా మేము కోల్పోతున్నామంటే మా అంత దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఎవరు లేరు నాయన. ఈ రోజు నుంచి మేము మీ ఎదుట మోకరించి నాయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాం, మంచి ప్రమాణం చేస్తున్నాం, మంచి దీని ఒక వాగ్దానంగా మేము తీసుకుని ఈ సంవత్సరంలో తెలుసో తెలియకో అయిపోయింది. ఇక నుంచి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని, నూతనమైనటువంటి ఈ యొక్క సహనం అనేటటువంటి వస్త్రాన్ని మేము ఈ రోజు నుంచి మా యొక్క భుజస్కంధాల మీద వేసుకుని, అది పై వస్త్రముగాను లో వస్త్రముగాను హృదయం నిండా నింపుకొని ఒక యోబులా మేము భరించగలిగేటటువంటి శక్తిని మా అందరికి ప్రసాదింపచేయండి. మీ ప్రియకుమారులో ఉన్నంత గొప్ప లోతైనటువంటి సహనాన్ని మేము కూడా కలిగి ఉండే కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి నాయన. కోల్పోతే హామాన్ని గుర్తు చేశారు, కోల్పోయినటువంటి సంసోన్ని గుర్తు చేశారు తండ్రి.
సహనాన్ని కోల్పోయినటువంటి ఒకనాడు ప్రారంభంలో పేతురు గారిని గుర్తు చేశారు, ఒకనాడు యాకోబు యోహాన్లు కోల్పోయి మొత్తం గ్రామాన్నే తగలబెట్టేటటువంటి కోపాన్ని గుర్తు చేశారు. మీరున్నారు కనుక ఆ రోజు సరిచేశారు. ఈరోజు నాయన భౌతికంగా మీరు లేకపోయినా వాక్య రూపంలో మీరు మా ముందున్నారు కనుక మా యొక్క కోపానికి, మా యొక్క సహనాన్ని కోల్పోయిన విధానానికి నిజంగా నాయన ఒక ఆనకట్టుల నాయన మీ వాక్కులు మాకు ఎంతగానో భద్రపరుస్తున్నాయి. నాయన మాకు నెమ్మది ప్రసాదింపచేయండి. మీ విలువైనటువంటి వాక్కులతో మాకు సమాధానాన్ని ప్రసాదింపచేయండి. గతించిన మాసము నుంచి ఈ మాసం వరకు మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మరొక మాసంలో నడిపించేంత వరకు కూడా తండ్రి సహనం కలిగి బ్రతికేటటువంటి మనసును మా అందరికి ప్రసాదింపచేయండి. ఇంత మంచి మాటలు నైనా నిజంగా అనేక మందికి తెలియచేయటానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన కోటయ్య గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు నిలువెత్తు స్వరూపంగా నిలబడి తండ్రి మీ మాటలు అందించటంలో, పాటించటంలో కూడా ఒక మంచి రక్షణ వస్త్రాన్ని ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. ఈ కుటుంబానికి రావాల్సినటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి, స్వార్థ సంబంధమైనటువంటి మంచి ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి మెండుగా ప్రసాదింపచేయమని, కుటుంబంలో నాయన జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా తండ్రి, ప్రతి విషయంలో కూడా తండ్రి ఎలాంటి కోపాలకు తారి లేకుండా తండ్రి, ఎలాంటి సహనాన్ని కోల్పోకుండా తండ్రి నిజంగా నాయన మీలో ఎల్లప్పుడూ ఆనందించేటటువంటి మంచి కుటుంబంగా ఈ కుటుంబాన్ని తీర్చిదిద్దమని తలంచినటువంటి బిడ్డలందరూ నాయన మీ మాటలు వినటానికి వచ్చినటువంటి దూర ప్రాంతం వచ్చిన బిడ్డలను, ఈ గ్రామంలో బిడ్డలను మీరే ప్రత్యేకంగా దీవించి ముందుండి నడిపింపచేయమని, మరో మాసంలోనికి మమ్మల్ని నడిపించేంత వరకు కూడా మీరు మాకు అప్పచెప్పినటువంటి సహనాన్ని, విలువైనటువంటి వస్తువులు మేము ఎంత భద్రంగా దాచుకుంటామో నాయన దానికన్నా ఎక్కువగా నాయన మా హృదయంలో మేము ఈ వాక్కులను భద్రపరుచుకొని బిడ్డలందరూ క్షేమంగా తిరిగి పంపించండి. మళ్ళీ మేమందరం కలిసేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులతో సహనము కలిగి బ్రతికేటటువంటి, ఓర్పు కలిగి బ్రతికేటటువంటి మంచి మనసును, మంచి సమాధానం, మంచి నెమ్మదును ఈ మాటలు విన్నటువంటి ప్రతి కుటుంబానికి ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము నడిపించి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.